ప్రీ లాంచ్ ఈ పదం ఫ్రాడ్ కు పర్యాయ పదంగా మారింది. ప్రీ లాంచ్ పేరుతో తక్కువ ఫ్లాట్స్ ఇస్తున్నామని ఆశ పెట్టడం, డబ్బులు వసూలు చేయడం, ఆ తర్వాత చేతులెత్తేయడం సాధారణంగా మారిపోయింది. అయితే ఎన్ని ఫ్రాడ్స్ జరిగినా, ఎంతమంది మోసపోయినా మిగతా వారు మాత్రం తాము మోసపోలేంలే అనే భ్రమలో పడిపోతున్నారు. ప్రీ లాంచ్ అనగానే అప్పులు చేసి మరీ డబ్బులు కట్టి ఆ తర్వాత దిక్కులు చూడడం బాధితుల వంతవుతోంది. తక్కువ ధరకే ఫ్లాట్ అనగానే ఇల్లు తమ సొంతమైపోయినట్టు, సొంతింట్లో గృహప్రవేశం చేసినట్టు కొందరు కలలు కంటుంటారు. నెల నెల అద్దె పక్కా అని ప్రకటన కనిపిస్తే చాలు అత్యాసపడి గొర్రెల్లా ఎగబడి చేతిలో ఉన్న సొమ్మంతా అక్రమార్కుల చేతిలో పోస్తున్నారు మరికొందరు. ఆ సంస్థకు అనుభవం ఉందా? ఇప్పటి వరకు ఎన్ని అపార్ట్మెంట్లు కట్టారు అని ఆలోచించట్లేదు. పోనీ వీరేమైనా నిరక్షరాస్యులా అంటే అది కాదు. అయినప్పటికీ రేటు తక్కువంటే ఆశపడుతున్నారు. కలల ఇల్లు చేతికొస్తుందని కలలు కంటున్నారు. 2-3 నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో చాలా మంది మానసిక వేదన అనుభవిస్తున్నారు. అయినప్పటికీ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త మోసగాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తుండటంతో మోసగాళ్లంతా కార్పొరేట్ ఆఫీస్ పెట్టి ఉద్యోగుల్ని నియమించుకొని ప్రకటనలు గుప్పిస్తూ అమాయకుల నుంచి లక్షలు కొల్లగొడుతున్నారు. ఒక్కొక్కరి బాగోతం బయటపడటానికి ఎంత లేదన్నా 2-3 సమయం పడుతుంది. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తమకంటూ ఒకటి సొంతంగా ఓ గూడు ఉండాలని ఎన్నో కలలు కంటారు. దీనికోసం పగలనక రాత్రనక కష్టపడుతుంటారు. కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ జాబ్ చేసి కొంచెం సొమ్ము పక్కన పెట్టి జాగ్రత్తగా ఇల్లు కొనేందుకు మరికొంత డబ్బులు దాచిపెట్టుకుంటారు. అయితే హైదరాబాద్లో కొంతమంది మధ్యతరగతి ప్రజల బలహీనతలే పెట్టుబడిగా రెచ్చిపోతున్నారు. ప్రీ లాంచ్ పేరిట భారీ మోసాలకు తెరలేపుతున్నారు. తక్కువ ధరకే ప్లాట్ ఇస్తామని, 2-3 అపార్ట్మెంట్స్ నిర్మిస్తామని చెప్పి ప్రజల నుంచి కోట్లలో వసూలు చేస్తున్నారు. వీరి మాయమాటల్లో పడిన అమాయకులు మాత్రం డబ్బులు చెల్లించి అడ్డంగా మోసపోతున్నారు. ఈ మధ్య హైదరాబాద్లో ప్రీ లాంచ్ మోసాలు భారీగా పెరిగిపోయాయి. సువర్ణ భూమి, ఆర్జే గ్రూప్ చీటింగ్, ఇప్పుడు తాజాగా కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్. హైదరాబాద్లో ప్రీ లాంచ్ మోసాల పరంపర ఆగట్లేదు. ఒకరిని చూసి మరొకరు బుడాయిస్తున్నారో లేక టైం చూసి బిచానా ఎత్తేస్తున్నారో కానీ ప్రతి వారం 10 రోజులకు ఒక కంపెనీ మోసం బయటపడటం మాత్రం కలవర పెడుతోంది. సువర్ణ భూమి, ఆర్జే గ్రూప్, భారతి లేక్ వ్యూ వంటి చీటింగ్ షాప్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు మరో సంస్థ బండారం బయటపడింది. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో బయ్యర్లను రోడ్డున పడేసింది. ఎల్బీ నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్. 4 ఏళ్ల క్రితమే కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సంస్థ తమ ఫ్లాట్స్ ఎక్కడా అని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కృతిక ఇన్ఫ్రా తీరుతో కస్టమర్లు ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. 2020లో ప్రీ లాంచ్ పేరుతో సేల్స్ చేసి కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు కృతిక ఇన్ఫ్రా నిర్వాహకులు వసూలు చేశారు. ఎల్బీ నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కృతిక ఇన్ఫ్రాకు రాధాబుక్యా ఎండీ కాగా, డైరెక్టర్గా ధూమావత్ గోపాల్, సీఈఓగా శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని తట్టి అన్నారంలో 2 ఎకరాల్లో శేషాద్రి ఓక్ పేరుతో S+6 అపార్ట్మెంట్ నిర్మిస్తామని 2020లో ప్రీ లాంచ్ సేల్స్ చేసి ఇప్పటి వరకు నిర్మాణాలు కూడా చేపట్టలేదు. అలాగే ఉప్పల్లో 3 ఎకరాల్లో శేషాద్రి సిల్వర్ ఓక్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ నిర్మిస్తామని హ్యాండ్ ఇచ్చారు. ప్రీ లాంచ్ పేరుతో దాదాపు 200 మంది కస్టమర్స్ నుంచి కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోగా బయ్యర్ల నుంచి కలెక్ట్ చేసిన డబ్బుని తమకున్న ఇతర వ్యాపారాల్లోకి మళ్లిస్తున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృతిక ఇన్ఫ్రా తమని మోసం చేసిందని గ్రహించిన బాధితులు తమ డబ్బును తిరిగివ్వమని అడగ్గా మొదట్లో మాయమాటలు చెప్పి తప్పించుకున్న యాజమాన్యం ఇప్పుడు ఏకంగా బెదిరింపులకు దిగుతోందని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. తాజాగా దీనిపై పోలీసులను సైతం ఆశ్రయించారు. ప్రీ లాంచింగ్ పేరుతో కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ 180 మంది నుంచి సుమారు 70 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశారని బాధితులు రామంతపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని హేమానగర్లో సంస్థ యజమాని శ్రీకాంత్ 140 మంది నుంచి దాదాపు 80 కోట్లు వసూలు చేసి ఒక్కొక్కరికి 40 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు. మిగతా వారికి రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంస్థ సీఈఓ వచ్చాడు అని తెలుసుకున్న బాధితులు ఆందోళన చేశారు. 5 ఏళ్లవుతున్నా అపార్ట్మెంట్లు కట్టివ్వటం లేదని వాపోయారు. తమను చూసిన సంస్థ యజమాని అక్కడి నుంచి వెళ్లిపోయాడన్నారు. పోలీసులను ఆశ్రయించగా సివిల్ వ్యవహారం అంటున్నారని చెప్పారు. ప్రభుత్వం చొరవ తీసుకొని తమకు డబ్బు లేదంటే అపార్ట్మెంట్ ఇప్పించాలని కోరారు. కొందరు మోసగాళ్ల పుణ్యమాని ఇప్పుడు రియల్ ఎస్టేట్ పై ప్రజల్లో నమ్మకమే పోయేలా కనిపిస్తోంది. ప్రీ లాంచ్ ఆఫర్లు, బైబ్యాక్ సేల్స్ అంటూ మోసం చేస్తుండటంతో డబ్బులు కట్టిన వారంతా రోడ్డున పడుతున్నారు.